ఒక గుణము చేత మరి ఒక గుణము కలుగునవి. అధికారము చేత సామర్థ్యమును, వస్త్ర ఆభరణాదుల చేత సౌందర్యమును, సంపద చేత మర్యాదయును, దాతృత్వం చేత కీర్తియును, వినయము చేత గొప్పతనమును, వైరాగ్యము చేత జ్ఞానము భక్తి చేత భగవదనుగ్రహమును, ప్రియవాక్యముల చేత లోకవశ్యతను, సుగుణము చేత ధనమును సిద్ధముగా వచ్చును. ఒకదాని చేత మరి ఒక గుణము కలుగునవి. ఒక దోషము చేత మరి ఒక దోషములు కలుగునవి. కామము చేత వ్రతనాశము, కోపము చేత జీవహింస, లోభము చేత దొంగతనము, వంచన చేత అసత్యము, శౌర్యము చేత భయము, అజ్ఞానము చేత అవివేకము, దుష్టత్వము చేత శత్రుత్వము, సాహసము చేత ప్రాణభయము, గర్వము చేత అపజయము, వల్లని పని వలన అపాయము, చెడు పని చేత అపకీర్తియును సిద్ధముగా వచ్చును. వ్యాధిని పుట్టించినవి అనగా రోగాలను కలుగజేసేవి పరిశుద్ధమైన భోజనము. వ్యాధి పుట్టింపనివి అంటే రోగములను కలుగజేయకుండా ఉండేవి ఏమిటి తెలుసుకుందాం. పరిశుద్ధమైన భోజనము చేసి కొంచెము నడవడము, స్నానపానముల యందు క్రమము తప్పక ఉండడము, కాలములందు జలమల విసర్జనము చేయడము, దినమునందు 2 మార్లు భోజనము, కాలమునందు నిద్రపోవడము, ఎడమ ప్రక్క శయనించుటయు రోగమును పుట్టింపవు. రోగమును లేదా వ్యాధిని పుట్టించినవి మితి తప్పిన భోజనము, మనోదుఃఖము, అధిక సంచారము, జలమల విరోధము, భోజనము చేసి స్నానము చేయుట, కాలమునందు నిద్రలేకపోవుట, కొత్త నీళ్లు త్రాగుట, మంచి గాలి సోకుటను, అమితమగు స్త్రీ సంభోగము పొందుట, రాత్రి పెరుగు త్రాగుట, లేత ఎండ సోకుటను, పాసిన కూరలు భక్షించుటను, అపక్వ భక్షణము రోగమును పుట్టించును. దేవతల కన్నా తండ్రియును, పోషించినవాడును, విద్య చెప్పినవాడును, మంత్రమును ఉపదేశించినవాడును, ఆపత్కాలమునందు రక్షించినవాడును, దారిద్ర్యమును పోగొట్టినవాడును, భయమును పోగొట్టినవాడును, కన్యను ఇచ్చినవాడును, జ్ఞానమును ఉపదేశించినవాడును, జ్యేష్ఠ భ్రాతయును, రాజును, ఈశ్వర భక్తుడును, వీరందరూ దేవుని వలె ఎంచబడుదురు. రాక్షసులు రాజాజ్ఞ మీరినవాడును, ఐవేజు లేకుండా అప్పు తీసుకున్నవాడును, సకుల మాట వెనక కోపించువాడును, సభను ఎదిరించినవాడును, విరసముగా పరిహాసము చేయువాడును, ప్రభువునకు అణగని సేవకుడు, పురుషునకు అణగని ఆడది, తన వంటివాడు లేదని గర్వించినవాడు, తల్లిదండ్రులను కష్టపరచువాడు, ఆడుదాని మాట విని కలహించువాడును, చేసిన ఉపకారము మరచువాడును, వీరందరూ కూడా రాక్షసులతో సమానులు అని పెద్ద బాల శిక్షలో చెప్పిన మాటలు.